హాయ్ వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే పోలాండ్లో ఉన్న ఇండియన్ రెస్టారెంట్కి లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. సో అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, ప్రైజెస్ ఎలా ఉంటాయి మొత్తం ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఉంటే నా పేరు దీప్తి అండ్ మన ఛానల్లో మీరు ఫుడ్, ట్రావెల్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయితే చూడొచ్చు. నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్రాంతి సంబరాలు ఈవెంట్ జరిగింది కదా, సో ఆ ఈవెంట్లో మేము ఫుడ్ పర్చేజ్ చేసుకొని తిన్నాము. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. సో అప్పుడే మేము రెస్టారెంట్ డీటెయిల్స్ అన్ని కనుక్కున్నాము. సో ఒకసారి రెస్టారెంట్ విజిట్ చేయాలి అని. వీకెండే బెస్ట్ టైము రెస్టారెంట్ విజిట్ చేయడానికి. సో అందుకే ఇంకా ప్లాన్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. సో ఈ రెస్టారెంట్ వచ్చేసి వట్టి ఇండియన్ నేపాలీ రెస్టారెంట్. మీకు కావాలంటే వెబ్సైట్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇదైతే రెస్టారెంట్ మెయిన్ ఎంట్రన్స్. సో చూస్తుంటే బోర్డు అవన్నీ చిన్నగా అనిపిస్తూ ఉంటుంది మనకి ఎంట్రన్స్ దగ్గర. అండ్ మనకి బయటని ఫుడ్ మెనూ కూడా ఉంటుంది ఇంగ్లీష్ అండ్ పోలిష్లో. సో ఇక్కడ మన ఇండియన్సే కాదు, పోలిష్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. సో ఆ మెనూ చూసుకొని చాలా మంది రెస్టారెంట్ విజిట్ చేస్తూ ఉంటారు. పోలాండ్లో ఉన్న మన ఇండియన్ రెస్టారెంట్స్ ఆల్రెడీ కొన్ని విజిట్ చేశాను. అందులో ఫుడ్ ఎలా ఉంటుందో కూడా మీకు షేర్ చేశాను. ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేసుకోండి. సో ఈ రెస్టారెంట్లో ఫుడ్ ఆల్రెడీ బాగుందని ఇంప్రెస్ అయ్యి రెస్టారెంట్ ఎలా ఉందో చూద్దామని చెప్పేసి వచ్చాము. లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ రెస్టారెంట్స్ అంబియన్స్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. చాలా స్పేషియస్గా ఉంది రెస్టారెంట్ అయితే. ఇంటీరియర్ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వాల్స్ పై ఎటువైపు చూసినా కానీ చక్కని ఇండియన్ పెయింటింగ్స్ అండ్ ఇండియన్ దేవుని బొమ్మలతో చాలా బాగా అరేంజ్ చేశారు. సో ఈ రెస్టారెంట్లో వెజ్, నాన్ వెజ్ రెండు సర్వ్ చేస్తారు. సో మేమైతే ఆ రోజు ఈవెంట్లో చికెన్ బిర్యానీ అయితే తిన్నాము. సో ఇక్కడ చూస్తుంటే మెనూలో ఏది చూస్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. సో అన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో వెజ్ నేను యాక్చువల్గా పానీపూరి ఆ రోజు మిస్ అయ్యాను ఈవెంట్లో. సో ఈ రోజు ఏమైనా తిందామని అనుకున్నాను, కానీ సో పానీపూరి అయితే అవైలబుల్గా లేదని చెప్పారు. అండ్ వీక్ డేస్లో మనం వస్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫుడ్ మెనూ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిఫరెంట్గా అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ డ్రింక్స్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఇది రెస్టారెంట్ అండ్ బార్ అనమాట. మనకి డ్రింక్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. రెస్టారెంట్ అయితే నేను ఇంత పెద్దగా ఉంటుందని అసలు ఊహించలేదు. సో ఇక్కడ మనము చిన్న చిన్న ఈవెంట్స్ లైక్ బర్త్డే పార్టీస్ కానీ, మ్యారేజ్ డే కానీ, వ్యాలంటైన్స్ డే కానీ అలాంటివి సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో మేమైతే ఫస్ట్ స్టార్టర్స్ వచ్చేసి చికెన్ తిక్కా ఆర్డర్ చేసాము. సో ఆర్డర్ చేసిన విత్ ఇన్ 10 minutes లో మాకైతే సర్వ్ చేశారు. మనం ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడే వాళ్ళు మనకి స్పైసీ అంటే ఎక్కువ కావాలా, తక్కువ కావాలా, లేదా మీడియంలో కావాలా అని చెప్పేసి అడుగుతారు. సో మనం అడిగిన దాని ప్రకారమే వాళ్ళు తీసుకొని వస్తారు. సో చికెన్ తిక్కా వచ్చేసి మేము మీడియం స్పైసీ అయితే చెప్పాము. సో మోనిష్ వాళ్ళకి బాగా ఫేవరెట్ అనమాట చికెన్ తిక్కా. సో చికెన్ అయితే చాలా బాగా కుక్ అయింది, సాఫ్ట్గా ఉంది, పిల్లలకి బాగా నచ్చింది, టేస్టీగా ఉందని తినేస్తున్నారు. మనీషా మామూలుగా ఇక్కడ రెస్టారెంట్లోకి వచ్చినప్పుడు చికెన్ చాలా తక్కువగా తినేది, బట్ ఈ చికెన్ అయితే బాగా నచ్చిందంట. సో అందుకే తింటుంది. అండ్ మేము మెయిన్ కోర్స్ వచ్చేసి 2 బటర్ నాన్ అండ్ షాహీ పనీర్ కర్రీ అండ్ చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నాము. సో ఫుడ్ అంతా మేము మీడియం స్పైసీలోనే తీసుకున్నాము, ఎందుకంటే పాప ఎక్కువగా స్పైసీ తినదని చెప్పేసి. సో చికెన్ బిర్యానీ సో యాజ్ యూజువల్గా అదే టేస్ట్ అయితే ఉంది. సో చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే ఆ షాహీ పనీర్ అండ్ ఆ బటర్ నాన్ అయితే చాలా బాగుంది కాంబినేషన్ అయితే. సో పిల్లలకు కూడా ఆ నాన్ అండ్ కర్రీ కాంబినేషన్ బాగా నచ్చింది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ ఉంటే డెఫినెట్గా మన ఇండియన్ ఫుడ్ అయితే మిస్ అయిపోతుంటాము. సో ఇలాంటి ఇండియన్ రెస్టారెంట్ ఉండటం వల్ల సో వీకెండ్ టైంలో మనము చక్కగా విజిట్ చేసి మనకు కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేయచ్చు. సో యాక్చువల్ గా ఏమైందంటే ఈ రోజు మా వారి ఆఫీస్ లో ఈవినింగ్ పార్టీ అయితే ఉంది. సో పార్టీకి ఆయన ఒక్కరే వెళ్ళాలి, ఫ్యామిలీ అలో లేదు. సో అందుకే ఇంకా మేము ఫీల్ అవుతాం అని చెప్పేసి మమ్మల్ని ఇండియన్ రెస్టారెంట్ కి అయితే తీసుకొని వచ్చాడు. సో ఫుడ్ ని అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఎంతైనా మన రెస్టారెంట్లో ఫుడ్ తింటే ఆ టేస్టే వేరు కదా. సో అదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.